వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో అప్కమింగ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025-26 నోటిఫికేషన్. ఇది అప్కమింగ్ నోటిఫికేషన్ అండి. మేబీ అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్లో కానీ రావచ్చు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉంటాయంటే సుమారుగా 50,000 పైగా ఉండే అవకాశం ఉంది. దీని క్వాలిఫికేషన్ ఏంటంటే 10th పాస్, జస్ట్ 10th పాస్. ఏజ్ వచ్చేపాటికి 18 to 23 జనరల్, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, రిటన్ ఎగ్జామ్ ప్యాటర్న్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జీకే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, అలాగే ఎలిమెంటరీ మ్యాథ్స్, ఇంగ్లీష్ లేదా హిందీ, ఇలా రిటన్ ఎగ్జామ్ సిలబస్ ఉంటుంది. అయితే 10th క్లాస్, కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వంలోని కానిస్టేబుల్ అయ్యే గొప్ప అవకాశం. సో ఇది సెంట్రల్ వైజ్ కాంపిటీషన్ కాబట్టి పోస్టులు 50,000 అంటే చాలా తక్కువ అనుకోమండి. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. కాబట్టి దీనికి ఎవరైనా ఎస్ఎస్సి కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో బ్యాచెస్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరందరూ ఖచ్చితంగా ఈ ఎస్ఎస్సి కానిస్టేబుల్ బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యి మీ యొక్క డ్రీమ్ని సాధించవచ్చు. అలాగే దీంట్లో చాలామందికి అర్థమెటిక్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే మేబీ అర్థమెటిక్ ఆర్ రీజనింగ్ కాబట్టి అవి చాలా ఈజీ వేలో, సింపుల్ మెథడ్లో, షార్ట్ కట్స్లో అర్థమయ్యే విధంగా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైతే కేవలం మేము 10th క్లాసే పాస్ అయ్యాం, మాకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిద్దా అంటే ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మీరు సాధించవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ అయ్యి ఈ ఇచ్చేటువంటి కోచింగ్లో మీరు కూడా జాయిన్ అయ్యి మీ యొక్క డ్రీమ్ని మీరు సాధించవచ్చు. థ్యాంక్ యూ ఆల్.